జకరియా తేరి చూస్తున్నప్పుడు ఇద్దరు దేవదూతలు పరిగెత్తుకొని వర్తమానం యెరూషలేమును గురించి చెప్పడానికి వెళుతూ ఉంటే, మొదటి దూత వెళుతూ ఉండగా రెండవ దూత ప్రత్యక్షమై, నువ్వు త్వరగా వెళ్ళు, యెరూషలేములో పశువులున్నాయి, యెరూషలేములో జనసంచారం ఉంది, కానీ ఆ యెరూషలేము ఎలాగుందంట? మైదానం. ఎలాగుందంట? మైదానం. అయితే అలాగున్నామా మనం? సంఘం ఉంది, బైబిల్ ఉంది, సేవకుడు ఉన్నాడు, ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ ఎలాగున్నాం మనం? మైదానం వలె ఉన్నామా? ప్రభు కోరుకునేటట్టు ఉన్నామా? ఎలాగున్నాం? నీకు అన్నీ ఉండొచ్చు. ప్రకటన గ్రంథంలో ఉంది, నాకు ధనం ఉంది, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు, పేరుకు మాత్రమే జీవిస్తున్నావురా బాబు, నువ్వు మృతుడివే. నువ్వు ఆత్మ సంబంధంగా చచ్చిపోయి ఉన్నావు, ఊరికి పేరుకే నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.